హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ జాకెట్తో మనకి ఏ సైజ్ అయినా సరే డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ లేదా దేనికైనా సరే నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ని మనం దేనికైనా సరే ఇదే విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బార్డర్ అనేది వేయడం లేదు కాబట్టి బార్డర్ తీసేస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ కానీ దేనికైనా సరే ప్లెయిన్గా ఉండే వాటిని మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేదిగా చూసుకోండి. కింద మనకి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్కి కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మన మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా ఖర్చుతో అయినా తీసుకోవచ్చు. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకు సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి వేసుకోవచ్చు. మార్కింగ్ని కట్ చేసిన తర్వాత ఇదే క్లాత్ని సైడ్ జాయింట్ వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద మనకి మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రేపు 15th మనకి 70% ఆఫర్స్లో అయితే ఉన్నాయి. కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా ఫేషియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది ఓన్గా మనం బిజినెస్ చేసుకోవాలన్నా సరే ఇంటి దగ్గర ఉండి మనం చాలా సింపుల్గా మనం ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. సైడ్ మనకి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది మనకి 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనకి క్రాస్గా వచ్చింది కాబట్టి మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకొని మనం ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే రెండు జాయింట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు మనకి పొడవుని తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు లోత్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఫోల్డింగ్స్ అవి లేకుండా మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ముందే మార్కింగ్ చేసుకోండి రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోకండి లోత్ అనేది.
ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఇలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకున్నారు, ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సైడ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఒక అంచు అనేది కుట్టుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ చేసిన దగ్గర వరకు మిషన్ లైన్ మార్కింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి చేతి కుట్లు వేసుకోవడానికి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉండాలంటే పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి.